చూడండి ఫ్రెండ్స్, వానకైతే భలే కలకల్లాడుతున్నాయి మొక్కలు. దీంట్లో నారు పోసుకున్నాం కదా, చూడండి ఎర్ర కూరకు ఎలా వచ్చేసిందో ఈ సూట్ కేసు. దుంపలు బాగా వస్తున్నాయి చూడండి. ఇది చెంకు పసుపు, ఇంకా 2 విత్తనాలు వేసినాం చూడండి. ముద్ద బ్లూలో ముద్ద, ఇది బండి మల్లి. భలే కలకల్లాడుతూ ఉంది ఫ్రెండ్స్, కాయలతో. చిక్కుడు బాగా అల్లుకుంటా ఉంది చూడండి. ఇది చూడండి తలకు పెట్టుకునేది ఎంత బాగా. ఇది నేను చామ దుంపలు వేస్తే ఇది బాగా వచ్చేస్తాను చూడండి. గుంటకలగరాయి చూడండి, గిల్లె ఆడికి పెంచేస్తూ ఉంటాం, తలకు పెట్టుకుని అయినా వచ్చేస్తాం చూడండి. నిమ్మ చెట్టు బాగా వస్తాం చూడండి, అంటు చెట్టు నాటాం కదా, బాగా వస్తుంది. చెర్రీ టమాటా చెట్లు, గోగాకు, దొండకాయలు మొన్న కోసినాం కదా ఫ్రెండ్స్. 10-15 కాయలు ఉంటే చాలు ఫ్రెండ్స్, ఒక ఇద్దరికైతే వచ్చేస్తుంది. బాగా వస్తాయి కాయలు, చూసేదానికి కొన్ని కాయలలాగా తెలుస్తాయి, కానీ చూడు బాగా తీగలు అయితే బాగా అల్లుకుంటాను చూడండి. కాయలు మొన్నే కదా కోసింది, గుత్తులు గుత్తులే పూలు కాయలు. బెండ చెట్టు, ఇదొక నిమ్మ చెట్టు చూడండి. చెర్రీ టమాటాలు అయితే స్టార్ట్ అయినాయి, చెర్రీ టమాటాలు స్టార్ట్ అయినాయి. చింకు వైట్, ఇవైతే ఫుల్గా వస్తున్నాయి, సైజు కూడా వస్తున్నాయి, కానీ బూసులు దొంకలు పెట్టేస్తున్నాయి, కోసి పారేస్తున్నాయి. ఇలా చూడండి టమాటా. చింత చిగురు చూడండి ఫ్రెండ్స్, చింత చిగురు భలే వస్తూ ఉంది. చింత చిగురు వానకు. కాయలు, వంకాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా వస్తూ ఉన్నాయి వంకాయలు ఫ్రెండ్స్. చూడండి వంకాయలు, పూలు చూడండి. మొన్నే కదా కోసినాము వంకాయలు, చూడండి ఎలా వచ్చేసాయి వంకాయలు. కనుగంటాకు, రెయిన్ లిల్లీస్ 3 రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ రెయిన్ లిల్లీ. ఇది పోతాపో కింద మీద ఉంది, ఇది చూడండి. ఇవి చూడండి, పచ్చిమిరపకాయలు కూడా నిలుస్తాయి, ఇప్పుడైతే నిలుస్తుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అంతా ఉంది, ఇవి బాగా తయారవుతాయి చూడండి. ఈడైతే గువ్వలు గూడు పెట్టుకుంటా ఉన్నాయి. పెన్సిల్ ప్లాంటు, బాగా ఈ పాత చెట్టే బాగా తుంచేస్తే మళ్ళీ వస్తుంది పూత పిందె. చెర్రీ టమాటా పూత మీద ఉండేది. ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్, ఈడ మొక్క ఉంది ప్యాషన్ ఫ్రూట్, ఈడ కనకాంబరాలు స్టార్ట్ అయినాయి. ఈడ చూడండి పాలకూరాకు, ఇది నాటు పచ్చిమిరప, బండు మల్లెలు, ఇది దుంపలు గిన్సిగడ్డలు అంటారు కదా అవి. ప్రస్తుతానికి ఇలా ఉంది, పచ్చగా ఉంది వానకి.